తక్కువ అనిపిస్తుంది. కానీ క్రూషియల్ టైంలో అతనైతే ఒక సైడ్ నిలబడ్డాడు. అలానే నితీష్ రెడ్డిని మెచ్చుకోవాలి ఇక్కడ. నితీష్ రెడ్డి వాటే ప్లేయర్ అండి. అతనే అసలు టర్న్ చేసింది మ్యాచ్ని మొత్తం కూడా. 9వ ఓవర్లో చాహల్ని టార్గెట్ చేసి కొట్టిన తీరైతే ఎక్సలెంట్. అలానే 10వ ఓవర్లో కూడా కొట్టడం చూసాం. ఆ తర్వాత చాహల్ ఎప్పుడు వేస్తే అప్పుడు బౌలింగ్ చేసినా అతనైతే టార్గెట్ చేసి నితీష్ రెడ్డి అలానే హెడ్ అయితే పిచ్చ కొట్టుడైతే అతను కొట్టడం చూసాం. ఆ తర్వాత క్లాసన్ వచ్చాడు. ఆ హెడ్ అవుట్ అయినప్పుడు క్లాసన్ వచ్చాడు. ఇంకా క్లాసన్ కూడా ఒక సైడ్ ఇన్ అయితే అతనే ఇప్పుడు అతను కొట్టిన ఆ స్కోర్ వల్లనే కొంచెం 201 పరుగు దాకా దాటగలిగాం. లేకుంటే మనం 180 కాడ ఆగిపోయి ఉండేవాళ్ళమేమో. క్లాస్ని కూడా 19 బాళ్ళలో 42 స్కోర్ చేశాడు. 3 సిక్స్లు 3 4లతో ఎక్సలెంట్ బ్యాటింగ్ చేయడం చూసాం. అంటే యాక్చువల్గా లాస్ట్ 4 ఓవర్లో మంచి పరుగులు వచ్చింది చూసాం. మనం దాదాపు 60-70 పరుగుల దాకా వచ్చింది అనుకుంటాను లాస్ట్ 4 ఓవర్లో. మంచి కంబ్యాక్ అయితే ఎస్ఆర్ వచ్చింది అనుకున్నాం. ఎందుకంటే ఈ పిచ్ మీద 200 టార్గెట్ పర్లేదనిపించింది. అంత చాలా కష్టంగానే ఉంటుంది అనుకున్నాం. కానీ